ఈ సత్యానికి అనుసంధానం అయి ఉండాలి. మీరు మళ్ళా కట్టే బయటకు పోయారనుకోండి, డిస్కనెక్షన్. లోకంలో బాగుండొచ్చు, లోకంలో బాగుండడం గొప్ప కాదు. అంబానీ కూడా బాగున్నాడు ఏమండి, వ్యాపారస్తులు చాలా మంది బాగున్నారు, కోట్లు గడిస్తున్నారు. అది కాదు బాగుండడం అంటే. పెళ్లిళ్ళు చేసుకోవడం ఏమండి, ఆస్తులు సంపాదించుకోవడం, మేడలు కొనుక్కోవడం, బంగారాలు సంపాదించుకోవడం, ఇది లోకమంతా జరుగుతుంది. అయితే దేవుడు వాళ్ళతో ఉన్నట్ట నా దేవుడు నీతో ఉండడం ముఖ్యం, ఇవి కాదు ముఖ్యం. కానీ ఏది సాధించడానికి చూస్తున్నారు ఈరోజు మీరు? దేవునితో తిరిగి రీకనెక్ట్ అవుతున్నారా? పోనీ ఏదో దూరం అయిందండి, దూరం వచ్చింది దేవునికి, మనకి ఏం చేస్తాం, గ్యాప్ వచ్చేసింది. రీబిల్డ్, దేవునితో మరలా నీ అనుబంధాన్ని పెంచుకో. దేవుని దగ్గరికి వెళ్ళు. తండ్రి, నా తప్పు అయిపోయింది, తండ్రి నన్ను క్షమించు, నువ్వెన్నో మేలులు చేసావు, కానీ నేనే అహంకారిగా మారిపోయాను. విరజిమ్ముకొని వెళ్ళాడు. శత్రువులు శుభ్రంగా తీసుకుని వెళ్ళి చెతక్కొట్టి కళ్ళు కూడా పీకేసి గానుగ దగ్గర పడేశారటండి. ఎవరు? ద గ్రేట్ పరాక్రమశాలి శాంసన్. అవునా? ఎందుకు అలాగైపోయింది పరిస్థితి? ఈహో వదిలేశాడయ్యా నిన్ను. నువ్వు దేవుడి కంటే ఎక్కువ ఎవరినో ప్రేమిస్తున్నావు అని చెప్పిన మాట నువ్వు విడిచిపెట్టావు. నిన్నందుకే విడిచిపెట్టాడు ఆయన, తెలుసుకో. అది అర్థమైపోయింది సంసోనికి. ఆఖరిసారిగా అడిగాడండి తండ్రి, ఒక్కసారి నీ దీనదాసుని జ్ఞాపకం చేసుకో, నాకు బుద్ధి వచ్చింది, నాకు కళ్ళు పోయాయి, నా అవమానం, ఏ ఫిలిస్తీన్లైతే ఇశ్రాయేలుని హింసించిన వాళ్ళని నామరూపాలు లేకుండా చేద్దామని నువ్వు నన్ను ప్రతిష్ఠించావో దానికి అర్థం లేకుండా చేశానయ్యా, నన్ను తప్పు అయిపోయింది, క్షమించు మహాప్రభు అని కన్నీటితో ప్రార్థన చేశాడండి. ఎక్కడ? ఆ 2 స్తంభాల దగ్గర ప్రార్థన చేశాడు. రీకనెక్ట్ అయ్యాడా? అయిపోతాడు ఆయన. నీలో పశ్చాత్తాపం రావాలే గాని, నీలో మంచితనం రావాలే గాని, నీలో మరలా ఆయన మీద ప్రేమ కలగాలే గాని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడండి ఆయన. రాడా? నా ఆస్తి ఇచ్చాను, కొడుకు పోయాడు, బయటికి వెచ్చలవిడిగా తిరిగాడు, బాగా జల్సాలు చేశాడు, అంతా పోగొట్టుకున్నాడు, పందులు పొడి తిన్నాడు, నాన్న గుర్తొచ్చి